వీళ్ళకి కేవలం సీఎం అవ్వాలి అనుకున్న తీసుకున్న సినిమా ఇది. కాకపోతే ఏంటంటే భగవత్ కేసరిలో ఒక మనకు సీరియస్‌నెస్ ఉంటది, ఒక ఎమోషన్ ఉంటది, ఒక క్యారియస్‌నెస్ ఉంటది, ఒక మెసేజ్ ఉంటది. బట్ ఈ సినిమాలో ఏంటంటే అదే స్టోరీని, అదే సీన్స్‌ని ఎమోషన్ కనెక్ట్ అవుతుంది మనకి. కేవలం ఆయన చెప్పుకున్న డైలాగులు, వాళ్ళు చేసిన తప్పులు, ఆళ్ళకి అధికారం కోసం ఈయన సీఎం అవ్వాలి, ప్రజలు మారాలి అన్న దానికోసం మెయిన్ మెసేజ్ అక్కడ. లాస్ట్‌లోనూ కూడా నీకు అధికారం మారాలంటే ముందు మనం మారాలన్న దానికి మీద మెసేజ్ పెట్టారు తప్ప, సినిమా పరంగా అందులో ఉన్న ఎమోషన్ సీన్స్ కావచ్చు, లేదా అందులో పెళ్లి చూపులకు వచ్చిన ఒక ఎమోషన్ సీన్ ఉంటదా, ఇది కూడా చాలా అంటే సీన్స్ అన్ని కూడా చాలా పేలవగా లేచిపోతూ ఉంటాయి అనమాట. కేవలం విజయ్ గారు మేనరిజాన్ని, విజయ్ గారు ఎలివేషన్‌కి, విజయ్ గారు ఫైట్‌లకే ఈ సినిమా. ఆయన సీఎం అవడం కోసం తీసుకున్న కొన్ని సీన్స్ ఎమోషన్ పొలిటికల్ సీన్స్ అనమాట. అయితే మీరు చెప్పారు కదా సీఎం అవడం గురించే అదొక తీయడం జరిగింది మూవీ అని అంటున్నారు కదా. అయితే ఒకవేళ ముందు వచ్చి ఉంటే మూవీ ఎలా ఉండేది? ఖచ్చితంగా ఆపేద్దరు, నిజంగా ఆపేద్దరు. ఎందుకంటే చాలా కాంట్రవర్సీ సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఖచ్చితంగా ఆపేద్దరు తమిళనాడులో. ముందు వచ్చి ఉంటే ఆయనకి ఇంకా సీట్స్ ప్లస్ అయ్యేలాగా ఉండేదా మూవీకి, ఆయనకి రాజకీయంగానూ కూడా ఉపయోగపడేలా ఉండేదా మూవీ? బంగారులాగా. ఎందుకంటే కొన్ని డైలాగులు చూస్తే మనకే అనిపిస్తుంది నిజంగా ఇలాంటి వాడు రావాలరా, ఇలాంటి వాడు చేయాలనిపిస్తుంది. అంటే చాలా రాజకీయాలు మనలోని కూడా సినిమాలు చేసాం కదన్న. సో ఆ విధంగా డైలాగులు చాలా ఓవర్గా ఉన్నాయి. బట్ నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి నిజంగా కాంట్రవర్సీ అయ్యి నిజంగా సినిమాని ఆపేద్దరు అనమాట. అంత వైలెంట్గా డైలాగ్స్ ఉన్నాయి. బట్ పొలిటికల్గా వెళ్ళే కొన్ని డైలాగ్స్ వేరు, మెయిన్గా పెట్టేసి డైలాగ్స్ వేరు. బట్ ఇందులో ఇంకోటి ఏంటంటే కేవలం విజయ్ గారు వన్ మ్యాన్ షో సినిమా అంతా కూడా. ఆయనే ఉంటాడు సినిమా అంతా కూడా. మమతా బెనర్జీ గారు కానీ, పూజ ఎక్కడి కానీ ఎటువంటి క్యారెక్టర్ మనకు గుర్తుకు రాదు. ఆయనే మేనరిజంని, ఆయన స్టైల్ని, ఆయన కొన్ని డైలాగ్స్, ఫైట్స్లో ముఖ్యంగా యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంది సినిమాలో. సినిమా అంతా కూడా ఏ విలన్ సైడ్ నుంచి యాక్షన్ పార్ట్ వచ్చినా, హీరో సైడ్ నుంచి యాక్షన్ పార్ట్ వచ్చినా చాలా వైలెంట్గా చూపించుకున్నారు అనమాట. కాకపోతే అందులో విలన్కి బ్యాక్గ్రాఫ్ ఉండదు, ఇందులో బ్యాక్గ్రాఫ్ ఉంటుంది అంతే విలన్కి. సో ఆ విధంగా విలన్ క్యారెక్టర్ కొంచెం కొత్తగా రాసుకున్నారు తప్ప విజయ్ గారి క్యారెక్టర్ కానీ, లేదంటే కొన్ని సీన్స్ కానీ అన్నీ కూడా భగవత్ క్యారెక్టర్ డీవీడీలో చూసినట్టు అనిపిస్తుంది మనకు అంతే. అంటే కేవలం విజయ్ గారు మేనేజర్ని చూడడానికి, విజయ్ గారు ఏదో లాస్ట్ సినిమా కదా ఆయన చూడడానికి వెళ్ళాలి తప్ప, మనం 300 రూపాయలు ఇటుకెళ్ళి సినిమా ఎలా ఉందో చూద్దామని కాకుండా దానికన్నా భగవత్ క్యారెక్టర్ మళ్ళీ చూస్తే సరిపోద్ది. కానీ విజయ్ గారి కోసం జస్ట్ టైంపాస్ మూవీ అన్న. బాలయ్య బాబు సినిమా చూసినప్పుడు ఎంత ఊపు వచ్చిందో మనకి ఈ సినిమా చూస్తే దానికన్నా డబుల్ వస్తుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది మాత్రం. అందులో కొన్ని సీన్స్ ఇందులో వాడారని కొన్ని వాడారు, ముందే ఆల్రెడీ స్టోరీ లీక్ అయిన స్టోరీయే. ఇంటర్వ్యూల వరకు కొంచెం యాడ్ చేశారు, తర్వాత కంప్లీట్గా చేంజ్ చేశారు. కంప్లీట్గా ఈ సినిమా నుంచి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఇక్కడ ఇండియాలో ఎలా బతుకుతున్నాం, ఇప్పుడు క్రిస్టియన్, హిందూ మతకలహాలు లేకుండా ఎలా పోతున్నాం అనే దాని గురించి ఇంకొంచెం గొప్పగా చెప్పారు సినిమాలో. ఇలానే అందరూ కలిపి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆయన ఇంటెన్షన్తోనే తీశారు ఈ సినిమా మాత్రం. ఎలక్షన్స్ గురించి చెప్పలేం, బట్ దాన్ని ఇంక్లూడ్ చేశారు బ్రో ఈ సినిమా మాత్రం. బట్ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మనం. సో మత కలహాలు ఇవన్నీ లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ఇంటెన్షన్ ఫస్ట్ థింగ్ అది మళ్ళీ గుర్తు చేద్దామని చెప్పేసి స్టోరీని చేంజ్ చేసి తీశారు అంతే. అంతకుమించి వేరే గొడవలు అట్లా సంబంధించింది ఏం కాదు. సినిమాలో మాత్రం ఆయన చెప్పేది క్లియర్గా ఆయన సీఎం అయితే ఎలా చూపిస్తాడో ఇప్పుడు తమిళనాడు చూపిస్తాడు అనేది దాని మీద తీశారు బ్రో సినిమా మొత్తం. అలాంటివి ఏం లేవు బ్రో. ఆయన సీఎం అయితే ఎలా చేయగలడు అనేది, ఒక జనాలు ఒక నాయకుడిని నమ్మితే ఎలా గెలిపిస్తారు అనేది క్లియర్గానే చూపించారు సినిమాలో. ఒక నార్మల్ మ్యాన్ ఒక సీఎం అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తారని రియల్ లైఫ్లో మనకు చూపిస్తారు బ్రో. రీమేక్ మూవీ బట్ అది ఏం గుర్తురాదు. చెప్తున్నా కదా బాలయ్య బ్రో, డైలాగ్ కూడా ఉంటాయి. బాలయ్య బాబు కూడా ఉంటాడు బ్రో సినిమాలో, అంటే స్క్రీన్లో వేస్తారు బాలయ్య బాబుది. బట్ అంటే ఆయన ఎంట్రీ ఉండదు, బట్ భగత్ సింగ్ కేసరి సీన్లు అయితే ఉంటాయి ఖచ్చితంగా. కొన్ని డైలాగ్స్ కూడా ఐ డోంట్ కేర్. సినిమా బాగుంది. విజయ్ సారు మంచి సూపర్గా నటించున్నాడు, స్టైల్గా ఉన్నాడు, యంగ్గా ఉన్నాడు. స్టార్టింగ్లో టైటిల్ వేస్తున్నారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. నాకు గర్వంగా ఉండింది ఆయనకు ఓటేసిన. సో సినిమా అదిరిపోయింది. ఇంటర్వల్ బ్లాక్ సెమ్మ, క్లైమాక్స్ వచ్చి హాలీవుడ్ రేంజ్కి ఎత్తిన్నాడు డైరెక్టర్. సూపర్ హాలీవుడ్ సినిమా ఫీల్ వచ్చింది. సో ఇది తెలుగు డబ్బింగ్ అంతా కాదు, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ వైడ్ సినిమా. మంచి హిట్ అవుతుంది. కలెక్షన్ వేరే లెవెల్లో అయిపోతుంది. చెప్పే విజయ్ సార్ గురించి. తర్వాత పాటలన్నీ బాగుండింది. లాస్ట్ బ్లాస్ట్ సాంగ్ అది బాగుండింది. తర్వాత సెంటిమెంట్ మెలోడీ సాంగ్ అది బాగుండింది. సూపర్గా నచ్చింది. ఫైట్ అంతా అదిరిపోయింది. అందరూ మాస్ డైలాగ్స్ అంతా సూపర్గా ఉన్నది. అదా సాంగ్ అంతా లేదు, ఫైట్ ఉంది. క్లైమాక్స్లో ఫైట్ ఉంది. రోబోట్స్ కొట్టుకునేది, రోబోట్స్తో ఫైట్ చేసేది చాలా ఉంది. సూపర్గా ఉంది. ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు. దానివల్ల రిలీజ్ డేట్ పోస్ట్ బండ్ అయింది అనుకుంటున్నా. సో అందరూ కలిసి చూడాలా, విజయ్ని ఆదరించాలా. లాస్ట్ మూవీ సపోర్ట్ చేసి అందరినీ చాలా సెలబ్రేషన్ చేయాలా. సెలబ్రేషన్ టైం ఇది. సో అందరూ చూడండి థియేటర్లో వచ్చి. ఆడవాళ్ళకి ఇన్ని భగవంత్ కేసరి ఆడవాళ్ళకి ఇన్ని తినే ఫిలిము. ప్రతి ఆడ మనిషి చిన్న పిల్లకాయల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి చూడండి.
ఈ థియేటర్ ఓరియంటెడ్ ఫిలిం. ఒక మాట చెప్పు, రోలింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడు, ఎందుకంటే రోలింగ్ టైటిల్స్ లాస్ట్ పిక్చర్లు పడుతున్నప్పుడు ఆయన అన్ని మూవీస్ ఒకసారి ప్లే చేసి అవునవును బాగా సెంటిమెంట్ గా ఉండేది అయ్యో ఇంక మాట తలపతి చూడమాలదే సరే వదలండి. తలపతి చూడమాలదండి. తలపతి మరి చాలా పిల్లకాయలు వస్తున్నారు. ఓన్లీ చూసి తలపతిలో మేము హ్యాపీ అవుతాం. సో ఎన్ని తలపతి ఫ్యాన్స్ ఉన్నారో రండి, హ్యాపీగా ఉంటాయి. సినిమా అదిరిపోయింది. ద లాస్ట్ మూవీ వన్ లాస్ట్ డాన్స్ అంటే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అనుకోండి, బట్ స్టిల్ వి లవ్డ్ ఇట్ అలాట్. రీమేక్ అన్నారు, అవన్నీ పట్టించుకోవద్దు, వెళ్ళి స్ట్రైట్గా థియేటర్లో కూర్చోండి, చూడండి, హ్యావ్ ఫన్. అదిరిపోయింది సినిమా. ప్రతి ఒక్కరు టైటిల్ కార్డు గురించి, అలాగే ఇంటర్వల్ బ్లాక్ గురించి, అలాగే రోలింగ్ టైటిల్స్ గురించి కూడా చెప్తున్నారు. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి ఈ మూవీలో? అది మీరు చూసి తెలుసుకోండి, చాలా బాగుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయలేను మాటలు, అంత బాగుంది. టైటిల్ కార్డ్ ఎక్స్పెక్ట్ చేసాము సీఎం అని వేస్తారని చెప్పేసి, బట్ ఇట్ వాస్ మచ్ మోర్ బిగర్ దెన్ దట్. టీవీకే అనిరుద్ధ్ అందించిన బీజిఎం అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నకు అనిరుద్ధే కరెక్ట్, ఇంకెవ్వరు లేరు, అంతే. అలాగే ఒక వన్ లాస్ట్ స్టెప్ అన్నట్టుగా ఒక ఆయన అన్ని సిగ్నేచర్ మూమెంట్స్ అన్ని కలిపి వేసారు, కానీ అన్ని స్పాయిలర్స్ ఇవ్వలేను కదా, చూడాలి. ఎలా ఉంది ఆ మూమెంట్? మేము సీట్లో కూర్చోలేదు దానికైతే, అసలు అదిరిపోయింది టైటిల్. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఎండ్ ఆఫ్ అన్ ఎరా అంతే, అదిరిపోతుంది అంతే. ఎండ్ ఆఫ్ అన్ ఎరా అంతే, సూపర్. 183 మినిట్స్ పైసా వసూల్. 183 మినిట్స్ పైసా వసూలు ఉంది మూవీ. అది సూపర్. సీఎం డ్యూటీస్ ఉన్నాయి కదా, సీఎం చాలు అంతే. బిగినింగ్ ఆఫ్ అన్ అనదర్ ఎరా అంతే. ఫస్ట్ డే ఫస్ట్ షో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని షోకి వెళ్ళాలి మీరు. మీరు మళ్ళీ సినిమా యాక్ట్ చేయాలని కోరుకుంటారు యాజ్ ఏ ఫ్యాన్స్ గా? లేదు, as a fans you want him as a CM అంటే we will obviously miss him, but ఆయనకి వేరే డ్యూటీస్ ఉన్నాయి కదా, we will obviously miss him, but వేరే పెద్ద పెద్ద పనులు ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఫైన్. ఫర్ ఎవర్ a తలపతి ఫ్యాన్ and his follower. ఆయన మూవీస్ కాకుండా we want him to be a big leader. We want him to be a big leader, that's it. He is doing great in politics, and he should impress and inspire many other youngsters also అంతే. చెప్పండి. తమిళనాడుని చూసుకోవాలి, దేశంని చూసుకోవాలి, అదే మా కోరిక. ఇంకొస్తే మేము హ్యాపీగా ఉంటాము, కానీ ఇప్పటికి ఇది చాలు. మూవీ బాగున్నారు. యాక్చువల్లీ యాజ్ తమిళ్ పీపుల్ వీఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, ఇట్ డిడెంట్ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ హైదరాబాద్. ద హైప్, ద ఫ్యాన్ బేస్, ఈవెన్ I realized lot of Telugu people also watching Jananayagan and cheering Vijay. So it is very happy because he's our CM more than an actor. He's a CM now. He's doing very great in our state. So he's just showing people how leaders should lead. He will not speak more, but his actions are showing how people should be and how the leader exactly should be. Love you, Talapati, and we miss you on the screen, but we will enjoy in your parliament and assembly. After rolling titles, did you feel like missing him a lot? Yeah, every scene, after completing every scene, it was like, okay, the movie is going to over. We reached the climax, we reached the interval, okay, it's the end. After the end title card, no, that tribute, it made me heartbreak. Like, we will not see him anymore this last film. Did you get tears in during rolling Yeah, titles? it was like the ache in our hearts. It was feeling very heavy. We will not see, because I grew up watching him in the screens, so I miss him a lot. I love you, Talapati. ఎలా ఉంది జననాయకుడు మూవీ? ఇట్స్ సూపర్ గుడ్. యాక్చువల్గా భగవంత్ కేసరి సంబంధించి సీన్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? యాక్చువల్లీ ఐ డిడెంట్ వాచ్ భగవంత్ కేసరి. ఓకే, మేబీ ఐ విల్ వాచ్ నౌ. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్ దేర్ ఇన్ Balaya film. It will be more emotional, they said. But my man has done a good job, very good job. ఎలా ఉన్నాయి ఫైట్స్, సాంగ్స్, డాన్సెస్, ఎమోషన్స్? Everything is connected. వెళ్తే బాగా ఎంజాయ్ చేశారు. Everything is connected, yeah. Everyone can enjoy the film. లేకపోతే ఎంతసేపు ఫైట్స్ ఉండి ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా లేదా? Yeah, sentiments also there. Fights are also good. Music is also good. So you can enjoy, everyone can enjoy. Talapati, always, all time. I miss you, Talapati. Super, Pada Super, all the very best film.
Don't miss any scene. All scene blasted. మూవీ వాజ్ పీక్ అంటే అనిరుద్ బీజిఎం కానీ లేదంటే విజయ్ యాక్టింగ్ కానీ ప్యూర్ డామినేషన్. ఫస్ట్ హాఫ్ ఓకే కూడా సెకండ్ హాఫ్ అయితే పీక్ అంటే పీక్. అందరు యాక్టింగ్ బాగుంది. బాబీ డియోల్ విలనిజం బాగుంది, మమితా బైజు యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ మూవీ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సీఎం అయ్యాక ఆయన కొన్ని స్కీమ్స్ పెడుతున్నాడు కదా, అది ముందుగానే సినిమాలో అలాంటివి ఏమైనా కొంచెం రిలేట్ అయిన సీన్స్ కొంచెం అలా ఉన్నాయి. ఏమన్నాయి? అంటే పబ్లిక్ హెల్పింగ్ కానీ లేదంటే కాన్ఫిడెన్స్ స్టేజ్ స్పీకింగ్ కానీ బాగానే ఉంది మూవీ మాత్రం. ఇంకా పొలిటికల్ గా సంబంధించి ఏమైనా కాంట్రవర్సీలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం అనిపించలేదు నాకు, కానీ మూవీ వాజ్ వెరీ గుడ్. అతను లాస్ట్ మూవీ కాబట్టి మంచిగా ఇట్ వాస్ అ పిక్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. నేనేం డిసప్పాయింట్ ఓకే, లాస్ట్ మూవీ అనేది డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఫ్యాన్గా, బట్ ఇట్ వాస్ అ పీక్. అందరికీ నచ్చేలా ఉంది. ఫ్యాన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఓవరాల్ డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. యాక్టింగ్ వైజ్ కానీ, పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ, మ్యూజిక్ వైజ్ కానీ. భగవంత్ కేసరి సీన్స్ ఉన్నాయని అన్నారు కదా, అవి వచ్చినప్పుడు ఏమైనా బోరింగ్ అంటే చూసేసిన సీన్స్ కదా, అట్లేం అనిపించలే. ఆ మూవీ వచ్చి కూడా 2 years దాటిపోయింది కాబట్టి అట్లేం అనిపించలేదు. నాకైతే అట్లేం అనిపించలేదు. నిజంగా ఇది జననాయకుడు కాదు, లైక్ ప్రజల దేవుడు అని చెప్పుకోవచ్చు మనం. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది నిజంగా. మళ్ళీ విజయ్ దళపతి వాళ్ళ మమ్మీ అయితే నిజం తన కోసం కనలేదు, చుట్టూ ఉన్న జనాల కష్టం కోసం కన్నదని చెప్పేసి మళ్ళీ ఈ సినిమాలో ప్రూవ్ చేసిండు. బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుంది. అసలుకి సినిమాలో నిజంగా చెప్తున్నా, ఒక పర్సన్ ఒక రియల్ లైఫ్లో హీరో ఉండొచ్చు, లేకపోతే రియల్ లైఫ్లో హీరో ఉండొచ్చు, పొలిటికల్లో హీరో ఉండొచ్చు, కానీ విజయ్ దళపతి మాత్రం అన్ని రంగాలలో అసలుకి హీరో మేనరిజం పుట్టిందే విజయ్ దళపతి గారి దగ్గర నుంచి అన్నట్టుంది. సో ఓవరాల్గా చెప్తున్నా, సినిమా అయితే ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకనంటే ఈ తరంగానికి ఎవరైతే ప్రభుత్వం లైక్ రూలింగ్ గవర్నమెంట్ ఉందో లైక్ వాళ్ళైతే నిజంగా చూడాలి. ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్. అంటే ఒక ఎవరైతే పొలిటికల్గా ఎవరైతే లీడర్ అయితే వాళ్ళు పవర్ చూపెట్టడానికి మీకు ఏమంటారు ప్రభుత్వాన్ని ఇవ్వలేదు, లైక్ జనాల మంచి భాగోత్వాల కోసం చూడాలని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసిండు. లైక్ ఒక ట్రూ లీడర్ ఎలా ఉంటాడని చెప్పేసి అంటే అది విజయ్ దళపతితోనే సాధ్యం అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసిండు. ఇంకా సినిమా విషయానికి వస్తే లైక్ పూజా హెగ్డే, నువ్వు ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి, నువ్వు సినిమాలు చేయాలి నిజంగా నీకోసం ఎన్ని పూజలన్నా చేస్తాను నేనైతే. నిజంగా ఆ విధంగా ఉంది. కానీ ఇంకా లైక్ విలనిజం గురించి మాట్లాడుకుంటే ప్రకాష్ రాజ్ అన్న, బార్బీ డియోల్ అన్న చెప్తున్నా, లైక్ విలనిజం పుట్టిందే మీ దగ్గర నుంచి చెప్పుకోవచ్చు మనం. సో ఓవరాల్గా సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా అయితే పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఒక విజయ్ దళపతికి ఒక ఎండింగ్, లైక్ ఇదే లాస్ట్ సినిమా కాబట్టి లైక్ ఒక హిట్తోని చరిత్రలో నిలిచిపోతారని చెప్పుకోవచ్చు. வேற லெவல். படம் சொல்ல ரொம்ப நல்லா இருந்துச்சு. 6 monthஸாக வெயிட் பண்ணதுக்கு நாங்கள் இப்போ தான் பார்க்குறோம். ஆக்சுவலி ஒரு சீன் கூட பார்க்கல. லைக் சொன்னாங்க லீக்டு மூவி யாரும் வந்து பார்க்க மாட்டாங்க, லைக் வந்து இந்த மாதிரி என்ஜாய் பண்ணி பார்க்க மாட்டாங்க அப்படின்னாங்க. அப்படிலாம் இல்லை, கூட்டம் வந்து பார்த்தீங்கன்னா தெரியும், வேறு மாதிரி இருந்துச்சு. அப்புறம் வந்து ஓவரால் மூவி வந்து சூப்பராக இருந்துச்சு. பாலிடிக்ஸு, தமிழ்நாடு பாலிடிக்ஸ் எப்படி போயிட்டு இருந்துச்சோ அதுதான் சொல்லியிருந்தாங்க. பட் எங்களுக்கு இப்போ தமிழ்நாடு ஒரு நல்ல சிஎம் கிடச்சிட்டாங்க. எங்கள் அண்ணாவை சிஎம்மாக பார்க்குறதுக்கு ரொம்ப சந்தோஷமா. మిస్ అవుతున్న బాధ ఏమైనా ఉందా? మళ్ళీ ரொம்ப மிஸ் பண்ணுறேங்க. தேட்டரில் உட்காந்து அழுதுட்டு இருந்தேன். కన్నీళ్ళు పెట్టుకున్నారా? ஆமாம், ரொம்ப அழுதுட்டு இருந்தேன். ஆக்சுவலி என்னால் அந்த என்ன சொல்கிறது வரவே முடியல, தேட்டரை விட்டு வெளியவே வர முடியல. அந்த பேப்பர்ஸு நாங்கள் அந்த என்ஜாய் பண்ணி பார்த்தது, அந்த ஸ்க்ரீன் பார்க்குறப்போ எனக்கு அதில் தெரிகிறாரு. இனிமேல் பார்க்க முடியாதுன்றப்போ ரொம்ப கஷ்டமாக இருக்குது கொஞ்சம். యాక్చువల్గా రోలింగ్ టైటిల్ కూడా ఏదో అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఏదో ఉందని అంటున్నారు, ఏంటి? அதான் டைட்டில் கார்டில் வரும் அந்த சீன். నెక్స్ట్ అలాగే ఆయన సిగ్నేచర్ స్టెప్స్ అన్ని కలిపి ఒక సాంగ్ ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పారు. ஆமாம்மா, தளபதி கச்சேரி சாங்கில் லாஸ்ட் இருக்கும் 1 minute. ஸோ எல்லா தளபதி சாங்ஸும் அதில் வரும். தென் அட் லாஸ்ட் மூவியில் வந்துட்டு தளபதிக்கு ஒரு ட்ரிபியூட் வீடியோ. தளபதி ஃபேன்ஸ்க்கு இது வந்து கொஞ்சம் எமோஷ்னலாக இருக்கும் பார்க்குறக்கு. அழுவீங்க, நல்லா அழுவீங்க. நானும் தான். మీరు చెప్పండి, మమితా బైజు చేసిన క్యారెక్టర్ ఎలా ఉంది తలపతి పక్కన? ఇట్ వాస్ సో గుడ్. లైక్ నిజంగానే తన చిన్నపిల్లలు ఉంది తలపతి పక్కన. నేను తలపతి ఫ్యాన్, కానీ నాకు ఎప్పుడు థియేటర్లో చూసి ఛాన్స్ రాలే. బట్ తినతో ఫుల్ హార్డ్ కోర్ తమిళ ఫ్యాన్స్ వచ్చాను కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. లైక్ నేను హైదరాబాద్కి రావడం ఇలాగా ఎప్పుడో వచ్చా, కానీ ఎప్పుడు ఇలా సినిమా ఎంజాయ్ చేయలేదు. నా వన్ ఆఫ్ మై విష్ అనమాట, ప్రసాద్లో ఒక్కసారైనా రావాలి, ఇలా రివ్యూ చెప్పాలి బయటకు వచ్చి అని. సో తమిళ్ సినిమా తలపతి లాస్ట్ మూవీ కానీ అది నా ఫస్ట్ మూవీ థియేటర్లో చూడటం. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లోపల మాత్రం ఫుల్ గోల్ చేస్తారు ఫ్యాన్స్ వచ్చి. అండ్ సో గుడ్. అనిరుద్ బీజిఎం, నేను అనిరుద్కి పిచ్చ ఫ్యాన్.
బీజిఎం పిచ్చి నాకు. సో చాలా చాలా ఎంజాయ్ చేశాను. బీజిఎం వాజ్ సో గుడ్. విల్లన్ ఎంట్రీ బీజిఎం బాగుంటుంది అండ్ తలపతి ఎంట్రీ బీజిఎం బాగుంటుంది అండ్ ఆ రావణ సాంగ్ని అయితే చాలా బాగా వాడాడు అందులో. సో గుడ్. లాస్ట్ ఎడిట్తో అయితే ఏడ్చేశారు, నాకు కూడా ఏడుపు వచ్చింది. వాజ్ సో నైస్. సార్ నేను తమిళ చూశాను అండ్ జననాయకన్. ద మూవీ వాస్ క్రేజీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ దే హ్యావ్ టేకన్ అప్. ఒక్కొక్క సీన్ నాట్ ఓన్లీ పాలిటిక్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్, ద ఫైట్ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ ద పర్ఫెక్ట్. అండ్ ఒక్కొక్క సీన్ ఇమోషనల్ ఉండే లాస్ట్ వరకు. అండ్ ద సెకండ్ సీన్ మేడ్ అస్ ఇమోషనల్. ఒక్కొక్క నాట్ ఓన్లీ ద మెన్, ఈవెన్ ఫర్ గర్ల్స్ ఇట్ వాస్ సూపర్. యూ విల్ ఎంజాయ్ ఇట్. దిస్ ఇస్ ద మనకు సినిమా ఏ రేటింగ్ ఇచ్చారు, బట్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ద ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు ఈ మూవీ కూడా. దెర్ వాజ్ అ మెనీ ఫైట్ సీన్స్ బట్ ఇన్ సమ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వాజ్ సూపర్. ఐ రియలీ ఎంజాయ్డ్. లాస్ట్ వరకు మనకు ఒక సీన్ ఇచ్చారు, ఆ సీన్ మీరు చూడాల్సిందే. అండ్ మనం మొత్తం తలపతి మొత్తం ఒక మూవీస్ ఇచ్చారు లాస్ట్ కైనా సైన్. అండ్ ఇట్స్ అ బిగినింగ్. దిస్ a new beginning coming up. Thank you. And the movie was awesome, very good. ఆయన మొత్తానికి ఇంకా మూవీస్ చేయదని చెప్పారు, ఈ మూవీతో లాస్ట్ అన్నారు. And ఇప్పుడే చెప్పాను. అండ్ he have taken a very big responsibility. is a CM of Tamil Nadu now. మనం చెప్పొచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, బికాస్ he has a big work now and he is the head of Tamil Nadu. ముందు చేస్తారో తెలీదు, బట్ నేను కోరుకుంటాను he will come in the big screen in the coming days. అందరూ కోరుకుంటున్నారు చూడాలని. ఆయన అయితే మొత్తం పూర్తిగా రాజకీయ సేవకు అంకితం చేశారు సార్. ఇంకా ఆయన పర్స్పెక్టివ్లో ఏమో మనం చెప్పలేము కదా, వస్తారో రారో, బట్ హీ హ్యాస్ టు టేకప్. హీ గోయింగ్ టు హెల్ప్ ద పీపుల్ నౌ. అండ్ ఇంకా అది మనం చెప్పలేము. ఇంకా హీ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుందని చెప్పలేము కదా మనం. యాక్చువల్గా అక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ ఏమన్నా ఇందులో ముందుగానే ఎలా అంటే ఇది ఆయన రాజకీయాల్లో రాకముందు రావాల్సిన మూవీ, అంటే ఆయన సీఎం అవును సీఎం ఏమన్నా కొన్ని స్కీమ్స్ ఏమన్నా అలా రెగంబుల్ అయినట్టు ఉన్నాయి. స్కీమ్స్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ మోర్. ఇప్పుడు మనం చూసాము ద డ్రగ్స్ అండ్ ఎవ్రీథింగ్, ద ప్రివెంటింగ్ అవన్నీ చేయాల్సింది కదా. అది ఇక సీన్స్ అక్కడ లేదు. బట్ అదర్ థింగ్, వాట్ ఆర్ ద సీన్స్, ద హౌ టు గెట్ పీపుల్ ది మనం హెల్ప్ చేయాలో అండ్ ఇంప్లిమెంట్ చేయాలి. హీ మైట్ అలాంటిది సీన్స్ మనం చూపించారు మనకి. ఆల్రెడీ ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే క్రిటిసైజ్ చేయడం ముందు ఉంటారు, అందులో ఇప్పుడు ఈయన బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు సీఎంగా. ప్రతిపక్షాలు ఏమైనా పేర్లు పెట్టేలాగా ఏమైనా కొన్ని అభ్యంతరమైన సీన్లు కానీ అలాంటి ఏం లేదు సార్. అలాంటి ఏం లేదు. నార్మల్గా చూపించారు. పాలిటీషియన్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంతా ఏం బ్యాడ్గా ఏం చూపించలేదు సార్. ఇట్ వాస్ గుడ్, నార్మల్. ఫైనల్గా మాట చెప్పండి, ఇది ఓన్లీ ఫ్యాన్స్గా లేకపోతే ఆయన రాజకీయంగా ఆయన ఫాలో అయ్యే కార్యకర్తలుగా లేకపోతే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ మూవీయా? నో మొత్తం దిస్ ఇస్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. కొంచెం సీన్స్ ద ఫైట్ సీన్స్, కొంచెం ఇస్ అ ఫ్యామిలీ మూవీ. యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ద ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కొన్ని సీన్స్ ఉన్నాయి, ఇంకా ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ యూ కెన్ వాచ్. ఈవెన్ ఎవ్రీ వన్ కెన్ వాచ్ దిస్ మూవీ. నాట్ ఓన్లీ ఫర్ ద family, everyone can watch this movie. ఎంత ఇస్తారు రేటింగ్ ఫైనల్? సార్ నేను ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు దిస్ లాస్ట్ మూవీ ఐ వాజ్ వెయిటింగ్. నేను ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ ఆయన ఎలక్షన్స్ ముందు నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ ఐ గివ్ ఆల్మోస్ట్ లైక్ 10 and 5 రేటింగ్ కరెక్ట్గా ఇస్తాను. 5.5 ఐ విల్ గో ఫర్ దిస్ మూవీ ఫర్ 5.5. 10 on 10 సార్. బికాజ్ ఆయన లాస్ట్ నాకు కూర్చున్నప్పుడు ఆయన సీన్స్ వచ్చినప్పుడు ఏడుపు వచ్చేసింది సార్ నిజంగా చెప్పాలంటే. దట్ ఇంకా ఆయన రాడేమో నెక్స్ట్ మూవీలో. ఓన్లీ హీ విల్ బీ టేకింగ్ అప్ దిస్ ద లాస్ట్ మూవీ. ఐఎమ్ షూర్ అని నేను కోరుకుంటున్నాను. హిల్ బీ కమింగ్ ఇన్ ద బిగ్ స్క్రీన్. బయటికి వచ్చేసింది. బట్ వాళ్ళు ఎవరు చేసుకున్నారో మనకేం అవసరం. ద మెయిన్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్ చూడాలంటే నా అదే కోరిక సార్ మెయిన్. ఇంకేం లేదు. పైరసీ చిన్న ఏం కాదు, అర్థం కాదు సార్. వెన్ యూ వాచ్ ఇన్ ద బిగ్ స్క్రీన్ విత్ ద బిగ్ సౌండ్ అండ్ ఆయన వేరే చిన్న అంటే ఐ కాంట్ పోర్ట్రే మోర్ ఆన్ పైరసీ. బట్ వెన్ యూ కమ్ అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ, కమ్ అండ్ వాచ్ విత్ ద ఫ్రెండ్స్. మేము వచ్చి చూస్తేనే ఆ ఫిలింకి అందం. పైరసీ నాట్ ఏ బ్యూటిఫుల్ ఫర్ అస్. మనకి ఫ్రీగా వచ్చేస్తుందని అంటే కాదు. వెన్ యూ వాచ్ అండ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం ఇన్ ద బిగ్ స్క్రీన్, దెన్ ఓన్లీ ది బి దట్ ఆ ఇమోషనల్ ఈజీగా కనెక్ట్ అవుతారు మూవీకి. కలెక్షన్స్ పరంగా లియో అయింది హైయెస్ట్ ఇప్పుడు దాకా. బ్రేక్ చేస్తుందా? బ్రేక్ చేస్తారు కంపల్సరీ సార్. బిగ్ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇది కూడా నాగ్పూర్తో వచ్చాను నేను ఈ షో చూడడానికి హైదరాబాద్లో. చాలా బాగుంది సినిమా. ఇంకా ఇంటర్వల్ సీన్
దాని తర్వాత లాస్ట్ సీన్ అది కొంచెం హాలీవుడ్ టైప్లో తీశారు, చాలా బాగుంది సినిమా. యాక్చువల్గా ఇది ఎవరికి ఫ్యామిలీ ఆడియన్స్గా ఫ్యాన్స్గా లేకపోతే యూత్గా ఎవరికి ఎక్కుతుంది ఈ మూవీ? అందరికీ, ఎందుకంటే హ్యూజ్ ఫ్యాన్ తలపతిది, అందరు చూస్తారు. ఒక లాస్ట్ టైం అందరు సెలబ్రేషన్ చేస్తాడు, చాలా బాగుంది. చెప్పండి, ఇది యాక్చువల్గా క్లైమాక్స్ నిజంగా అందరికి కన్నీళ్ళు పెట్టించేలా ఉందని అంటున్నారు. ఏంటి అసలు క్లైమాక్స్లో ఏముంది? క్లైమాక్స్లో లాస్ట్లో ఒక పేరు ఇది అవుతుంది కదా, దాంట్లో తలపతి మొత్తం చూపించారు జర్నీ, అది చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి చూస్తున్నాం తలపతికి, ఇది లాస్ట్ మూవీ, అసలు ఇంకా చేయాలి మూవీ, కానీ ఇప్పుడు సీఎం అయిపోయారు, ఇంకా చాలా మిస్ అవుతాం తలపతికి. ఎలా ఉంది జననాయకుడు మూవీ? సినిమా చూసిన సేపు దీని దెబ్బ మొత్తం తమిళనాడులో ఈ విజలేస్తే ప్రపంచం మొత్తం మోగిపోయింది అంతే. సినిమా అయితే భగవంత్ కేసర్ లాగే ఉంది, సేమ్ అట్టే ఉంది, అంటే రీమేక్ లాగే ఉంది ఆ సినిమా ఈ సినిమా. కానీ ఏంటంటే ఈ సినిమాలో కొద్దిగా టెక్నాలజీ అనమాట, అంటే ఏ టెక్నాలజీ ఎన్ని మార్చారో కొద్దిగా దీన్ని తగ్గట్టు అనమాట, అంటే కొత్త దానం అనమాట. కొత్త దానానికి ఒక టెక్నాలజీ తగ్గట్టు అయితే పోతుంది ఈ సినిమా. ఇక సినిమా చూసిన సేపు సేమ్ యాజిటీస్గానే ఉంది, అంటే మారినట్లు లేదనమాట ఎక్కడ, సేమ్ అదే స్టోరీ. కానీ యాక్టర్లు మారారంటే, కానీ విజయన్న యాక్టింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఇదేంటంటే ఈ సినిమా ఇప్పటికీ 10,000 థియేటర్లకు రిలీజ్ అయిందనమాట. కానీ తెలుగు జనాలకి కొంచెం తక్కువ ఇది, ఎందుకంటే ఆల్రెడీ భగవంత్ కేసరి ఉంది, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. ఇంక ఈ సినిమా రావడం వల్ల ఏంటంటే జనాలు కాస్త రిసీవ్ చేసుకుంటే తక్కువైంది. భగవంత్ కేసరి చూసేసిన వాళ్ళకి ఆ సీన్స్ వచ్చిన వాళ్ళు బోరింగ్గా అలాగే ఖచ్చితంగా కొంచెం బోరింగ్గానే ఉంది, కానీ కొన్ని సీన్లు మార్చారు అక్కడక్కడ, అంటే లాస్ట్లో ఏ టెక్నాలజీ కానీ ఆ ఫైట్లు కానీ కొద్దిగా మార్చినట్టు ఉన్నారు. కానీ ఏంటంటే అందరూ జనాలందరూ ఈ సినిమా పోవడం కారణం వల్ల విజయాన్ని మీద అభిమానం అంతే. కాబట్టి సినిమాని ఇంకో రకంగా తీసుకుంటే బాగును. పైగా సినిమా కూడా లేట్ అయింది బాగా, అప్పుడు ఎప్పుడో జనవరి రావాల్సింది లేట్గా వచ్చింది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. అంటే ఆల్రెడీ బాలకృష్ణ గారు ఆయన ఒక పెద్ద స్టార్, ఆయన డైలాగులు కానీ ఆయన లెక్క మొత్తం వేరుగా ఉంటుంది. దాని విజయాన్ని సేమ్ లేరు బాలకృష్ణ గారు ఇది లేకుంటారు ఈ సినిమా లేదు ఏం లేదు. సినిమా అయితే తమిళ్లో ఉందంతా, తెలుగులో ఇంక నుంచి షోలు వేస్తారంట, ఒక షో వేసారు. దయచేసి తెలుగులో సినిమా రిలీజ్ చేసినప్పుడు తెలుగులో వేసిండి అది తమిళ్లో పెట్టడం లేదంటే జనాలు కూడా ఎవరు చూడలే, అంటే జనం చూస్తాం కానీ తమిళ్ రావడం, ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి తమిళ్ చూసిపోవడం కష్టం. అది తెలుగులో వేయాలి, తెలుగులో వేసుంటే బాగుంది. కాబట్టి ఏదైనా సినిమా రిలీజ్ చేస్తే ఏ భాషకు ఆ భాషలో వేస్తే బెటర్ అనమాట. ఏదో ఒక షోకి తమిళ థియేటర్ వేస్తే బాగుంది, అన్ని తమిళ్లో వేసారు అంత. కాబట్టి తెలుగు ఒకదానికి ఏడు, అది కొద్దిగా బాగా తమిళకే పోయింది. కానీ తెలుగు ఉంది, తెలుగు ఒక షో ఉంది, అంటే మిగతా 2-3 థియేటర్లో తమిళ్ వేసి ఒక దాంట్లో తెలుగు వేయడం కరెక్ట్ కాదు కదా, తమిళ్ లేదు ఒక దాంట్లో వేయాలి. కాబట్టి ఇదైతే కొద్దిగా బాధగా ఉంది. కానీ మొత్తానికైతే విజయ్ అన్న సీఎం అయితే అయ్యాడు, అది చాలా హ్యాపీ. దానివల్ల అభిమానంతో సినిమా థియేటర్ పోతున్నారు తప్ప సినిమా స్టోరీ అయితే జాస్టీస్గానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటున్నారు, రాజకీయాలు చేసుకుంటూ, ఈ మట్టికి మొత్తానికే నేను సినిమాలు చేయనని చెప్పి ఇదే లాస్ట్ సినిమా అని చెప్పేశారు. అవునవును, దాని గురించి బాధపడుతున్నారు ఫ్యాన్స్, ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కామన్ అనిపిస్తుంది, ఇవన్నీ అట్టే అంటారు. సినిమాలు మళ్ళీ చేస్తారు వాళ్ళు, సినిమాలు చేయకుండా పోతారు. ఇప్పుడు అలాగే మనం పాత రోజులు చూసుకుంటే ఎంతోమంది యాక్టర్లు మేము సినిమాలు చేయము, మేము రాజకీయాలకి ఇంకా రామంటారు. మళ్ళీ ఏమైంది దాంట్లో పోవడం, ఆడ డిసప్పాయింట్ అవ్వడం, అది సాధించలేకపోవడం, మళ్ళీ ఇట్టే రావడం, చేసే పనే మళ్ళీ చేయడం అవుతుంది. విజయన్ అయ్యాడు సీఎం, విజయన్ ఒక్కడే సీఎం అయ్యాడు కదా, ఇంకా మిగతా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు కదా అందరూ. ఎవరైనా కూడా మిగతా వాళ్ళు సీఎంలు ఎక్కడయ్యారు? ఒకటి ఎంజీఆర్ గారు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఈరోజు విజయన్న. వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకా సీఎం అయిన ఎవరు కదా. ఇంకా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఇళయ దళపతి